వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ. నిజామాబాద్ జిల్లా ఇందల్వై మండలం అధ్యక్షులు లోలం సత్యనారాయణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా సీనియర్ నాయకులు నాయుడి రాజన్న మాట్లాడుతూ గత 11 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నేడు అధికారికంగా ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేకుండా కేవలం రాష్ట్రానికి సంబంధించిన నేతల ఫోటోలు పెట్టడం విడ్డూరమని ఆయన విమర్శించారు. అధికారులు ఒకే పార్టీకి వత్తాసు పలకడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హత కలిగిన లబ్దిదారులందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు లోలం సత్యనారాయణ, మాజీ మండల అధ్యక్షులు నాయుడు రాజన్న, ప్రధాన కార్యదర్శి కన్నెచిన్ను, సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ, నోముల సీను, బీచవయ్యం నాయకులు రాజు, వి రాజేందర్, భాస్కర్, ఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి నర్సన్న, మండలం ఇందల్వాయ్, జిల్లా నిజామాబాద్. మాతాకి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ సన్నబియ్యం ప్రోగ్రాం పెట్టుకుందో అన్ని గ్రామాలలో రేషన్ షాపులలో సన్నబియ్యం ప్రోగ్రాం పెట్టుకొని ఇవాళ వాళ్ళు దేశ ప్రధాని గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి ఉచిత బియ్యం ప్రధాని ఇస్తుండు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ఇవాళ ప్రధాని ఫోటో లేకుండా వీళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో, వీళ్ళ నాయకుల ఫోటో పెట్టుకోవడం ఇది సిగ్గుచేటు. ఎందుకంటే ఇవాళ ఎలక్షన్లో ఇచ్చిన హామీ మీరు అందరికీ రేషన్ కార్డ్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తా అన్నారు. ఇవాళ 15 నెలలు అవుతున్నా ఇంతవరకు రేషన్ కార్డు లేదు. కానీ ఇవాళ రేషన్ షాపులు ఓపెన్ చేయడం వాళ్ళకే మరి విషయం మీద అవగాహన ఉందా లేదా తెలియదు. రేషన్ షాప్ ఓపెన్ చేసేటప్పుడు ఆ రిబ్బన్ కట్ చేసేటప్పుడు ఎవరైతే ఎంఆర్ఓ గారు వచ్చారు ఎల్లారెడ్డిపల్లెకు, మేము ఎంఆర్ఓ గారికి విన్నపించినాం. ప్రతి రేషన్ షాప్లో మోడీ గారి ఫోటో ఉండాలా, లేని ఏడల ఇక్కడ ఎవరు పెట్టద్దు. ఎందుకంటే ఆ బియ్యం ఇచ్చేది మోడీ, అందుకోసమే సెంట్రల్ గవర్నమెంట్ ఫోటో కంపల్సరీ పెట్టాలని చెప్పాను. ఇవాళ ఎవరైతే మన కాంగ్రెస్ నాయకులు లోకల్ లీడర్ ఉన్నారో అక్కడ లోకల్గా ఉన్న మన ప్రజలు ప్రతి ఒక్కరికి రేషన్ రావాలని వాళ్ళకు ఉద్దేశం ఉంటే ఫస్ట్ వాళ్ళకు రేషన్ షాపులల్లో ఆ రేషన్ ఇప్పించిన తర్వాతనే వీళ్ళు రేషన్ షాపులకు ఓపెనింగ్ పోవాలని, లేని ఏడల రేషన్ షాపులకు ఓపెనింగ్ పోవద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ తరఫున ప్రతి ఒక్కరికి ఇదే విన్నపము. మీరు ఏదైతే 6 హామీలల్లో ఈ హామీ ఒకటి, ఈ 6 హామీలలో కూడా ఏది నెరవేర్చింది లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రేషన్ షాపులు ఓపెన్ చేయడానికి వెళ్ళకుండా ఎవరైనా అర్హులు ఉన్నారో వాళ్ళకు ఎంఆర్ఓ దగ్గరికి పోయి వాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మీరు రేషన్ షాపులకు పోవాలని భారతీయ జనతా పార్టీ ఇందల్వాయ్ శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి